మీతో మాట్లాడుతుంటే మీరు ఒక టెడెక్స్ స్పీకర్ అని కూడా నాకు గుర్తొచ్చి ఐ హ్యావ్ టు ఆల్సో ఆస్క్ యూ ఆన్ దట్ లైన్ బికాస్ యూజువల్లీ టెడెక్స్ స్పీకర్స్ ఒక లెవెల్ ఆఫ్ సక్సెస్ని చూసిన తర్వాత ఇతరులకి మోటివేషనల్గా మాట్లాడతారు కదా. సో మీరు మాట్లాడుతుంటే ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ యూ ఆస్క్ యూ దిస్. పిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ అన్ని పిల్లలు రిలేటెడ్ అడుగుతున్నాను కాబట్టి సార్ పెద్దవాళ్ళకు కూడా సంబంధించిన క్వశ్చన్. ఒక పని అనుకొని అది జరగకపోతే గివప్ చేసేసి ఇంకా నాకు సూసైడే దిక్కు అన్న ఒక కంక్లూజన్కి వచ్చేస్తుంటారు. కష్టాలు లేకుండా ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో పెద్దదో చిన్నదో కష్టం అనేది చూసే ఉంటారు. ఆ గివింగ్ అప్ మెంటాలిటీ అన్నది మనం ఇవ్వకుండా స్టిల్ వీ హ్యావ్ టు ట్రై. ఆ పర్సిస్టెన్స్, ఆ కన్సిస్టెన్సీ, ఆ హార్డ్ వర్క్, ఆ కంటిన్యూ చేయడానికి కావాల్సినంత మోటివేషన్ కావాలి. అండ్ ఆ మోటివేషనే మీ నుంచి వినాలనుకుంటున్నాను నేను. చిన్నపిల్లలకి చెప్పండి, పెద్దవాళ్ళకి చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువగా చూసేది సొసైటీలో ఏంటి అని అంటే, బయట ఎవరిని కలిసినా కూడా నెగటివ్ ఇంప్రెషన్స్ ఎక్కువగా మనం కాన్వర్జేషన్స్లో వస్తూ ఉంటాయి. ఏంటి నల్లబడిపోయావు, ఏంటి లావ్ అయిపోయావు, ఏంటి జుట్టు ఊడిపోయింది కాడి నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు అలా చేశారు, అలా చేయకుండా ఉండాల్సింది కదా అనేవి ఎక్కువగా నెగటివ్ కాన్వర్జేషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో హౌ డు వి డీల్ విత్ దిస్ అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఎప్పుడైతే పిల్లలకి ఫస్ట్ నుంచి ఆర్ పెద్దవాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా 100 పాజిటివ్ థింగ్స్ ఉన్నా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏ ఒక్కటి నెగిటివ్ థింగ్ ఉంటే దాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉండటం అలవాటు అయిపోయేసరికి ఆ నెగిటివ్ థింగ్సే ఫ్లరిష్ అవుతాయి ఎక్కువగా. సో నేనేం చేస్తాను అని అంటే, స్కూల్లో కానివ్వండి పేరెంట్స్ కానీ 5 good things before you complain once అని చెప్తాను అనమాట. సో అలాంటిది ఒక అలవాటు చేసుకోగలిగితే అప్పుడు ఏంటి అని అంటే గుడ్ థింగ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు అబ్బా ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అబ్బో అసలు వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారు, ఇలాంటి కాన్వర్జేషన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ప్రాక్టికల్ గా పాసిబుల్ మేఘనా గారు? సపోజ్ ఎవరైనా మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని ఏదన్నా అన్నారనుకోండి, హౌ డు యూ స్టిల్ బి రిసైలెంట్? రెసిలియన్స్ ఎలా పెంచుకోవాలి అని అంటే, ఫస్ట్ ఎవరైనా వచ్చి నెగిటివ్ థింగ్స్ చెప్తారు కదా, సో నేనేం చేస్తాను అంటే, సరే నెగిటివ్ థింగ్స్ మాట్లాడుకున్నాం కదండి, ఇప్పుడు 5 పాజిటివ్ థింగ్స్ చెప్పండి అని అడుగుతాను. మీరే అడిగేస్తారా? అడుగుతాను. సో ఇది ఎంత హెల్ప్ఫుల్ అయ్యింది అని అంటే, ఇప్పుడు ఒక చైల్డ్ నా దగ్గరికి వచ్చి వాళ్ళ క్లాస్లో ఎవరో వాళ్ళ కాలు తొక్కారో లేకపోతే ఏ దెబ్బ తగిలిందో ఏదో అయ్యింది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. అది కావాలని తొక్కింది కాదు, ఆ కాలు నడుస్తూ ఉంటే ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటే సడన్గా వీళ్ళ మీద పడింది. వాళ్ళు నా రూమ్కి వస్తారు, నేనేం చేస్తాను ఫస్ట్ ఇలా 5 fingers చూపిస్తాను, వాళ్ళు చెప్తారనమాట. సో యూ హ్యావ్ టు సే 5 good things before you complain once అని చెప్తాను కదా. సో ఈ పర్సన్ నాకు నేను హోంవర్క్ చేసుకోకపోతే నాకు బుక్స్ ఇచ్చి హెల్ప్ చేశారు, ఒకరోజు నా లంచ్ టైంకి రాకపోతే తన లంచ్ షేర్ చేసుకున్నాడు. ఈ ఆలోచన స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, పిల్లల్లో ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు నేను ఇంత చిన్న సిల్లీ థింగ్ చెప్పడం అవసరమా అని దాని తర్వాత ఐ డోంట్ వాంట్ టు కంప్లైన్ మ్యామ్ అని వెళ్ళిపోయిన పిల్లలు ఎంతోమంది. వండర్ఫుల్, ఎక్సలెంట్. సో ఇది పేరెంట్స్లో కూడా, నేను టీచర్స్ కూడా చెప్తాను అనమాట. అయితే వాళ్ళు ఏంటి, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇప్పుడు ఉప్పు సరిపోలేదు వాట్ ఎవర్ కర్రీలో, ఓకే కంప్లైంట్ కదా, సరే నేను చేసిన 5 good things చెప్పండి. సో అందరూ ఈ హ్యాబిట్ నేర్చుకోవాలన్నమాట. 5 good things and then you can complain once. సేమ్ థింగ్, ఇప్పుడు లేట్గా వచ్చారు దానికి, సరే లేట్గా వచ్చారు కానీ 5 good things. ఓకే ఒక చోటికి వెళ్ళాలనుకున్నాం వెళ్ళలేకపోయాం, ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ జరిగితే మీరు అన్నట్టు సరిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 times ఫెయిల్ అయ్యాను, ఒక్కసారి పాస్ అవ్వడానికి, స్టిల్ యూ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే? అబ్సల్యూట్లీ ఇట్ షుడ్ బి. ఎందుకంటే ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ మేకింగ్ యూ మోర్ రెసిలియంట్ అండ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ గ్రిట్ ఇన్ యూ. సో యు ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. మనం ఎప్పుడు భయపడాలి, ఫెయిల్ అయిన తర్వాత లేకపోతే భయపడాలి, అంతేగాని ఫెయిల్ అవటంలో ఎప్పుడు భయపడకూడదు. పిల్లలకి కూడా మనం అదే నేర్పించాలి. ఇప్పుడు ఎగ్జామ్ లెర్నింగ్ అనేది ఏంటి అంటే, మనం దీని గురించి ఎంత నేర్చుకోగలుగుతున్నాము, దట్ ఈస్ లెర్నింగ్. ఎగ్జామ్ అంటే ఏంటి, మనం ఎంత లెర్న్ చేసామో అది ఎంత రీటైన్ చేసుకున్నాము అనేది ఎగ్జామ్. అంతేగాని ఎగ్జామ్ కోసం లెర్న్ చేసినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, లైఫ్ కోసం లెర్న్ చేసుకున్నప్పుడు స్ట్రెస్సే ఉండదు. అంటే అసలు మార్క్సే ఇంపార్టెంట్ కాదంటారా? మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, మార్క్స్ ఈజ్ వన్ ఏమంటారు పారామీటర్ టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్, ఓ నేను ఇక్కడి వరకే అంటే ఇక్కడి వరకే నాకు గుర్తుంది, దీనికంటే ఎక్కువ నేను గుర్తు పెట్టుకోవాలనుకుంటే నేను మళ్ళీ చదువుతాను, నాకు ఇంతవరకే చాలు అని అనుకుంటే నేను ఇంతటితో ఆపేస్తాను. అలా చూడాలి. అంటే హౌ యూ లుక్ ఎట్ మార్క్స్ ఇస్ ఇంపార్టెంట్. మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ హౌ యూ లుక్ ఎట్ మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్. అంతేగాని మార్క్సే జీవితం అని నేను అనను. మార్క్స్ విల్ హెల్ప్ యూ ఎక్కడి వరకు ఎంత నేర్చుకోగలిగాము, దాన్ని ఎంత మళ్ళీ చూపించగలిగాం,
రియల్ టైంలో ఎక్కడెక్కడ మనం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఎగ్జామ్ లో, పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నేను అరవకపోతే పిల్లాడికి సీరియస్నెస్ రాదు, మార్క్స్ నేనే పట్టించుకోకపోతే హౌ కమ్ దే వుడ్ బి వెరీ సీరియస్ అబౌట్ దేర్ ఎడ్యుకేషన్ అన్న ఒక భయం ఉంటుంది కదా, కాబట్టి అరుస్తారు. అరవడం వల్ల పిల్లల్లో స్ట్రెస్ పెరుగుతుంది, వీళ్ళు స్ట్రెస్ పెంచుకుంటే మళ్ళీ పెద్దవాళ్ళకి బాధ. ఇట్స్ అ కైండ్ ఆఫ్ విషియస్ సైకిల్ కదా. సో యూజువల్గా బ్రెయిన్ ఏంటంటేనండి, మామూలుగా చెప్పినా కూడా అది ఒక టాస్క్ తీసుకోగలుగుతుంది, అరిచే చెప్పాల్సిన అవసరం లేదు. ఏమవుతుంది అని అంటే బ్రెయిన్ని మనం ఎలా ట్రైన్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి అరవాలా అరవద్దా కూడా ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా పిల్లలతోటి మాట్లాడేటప్పుడు కళ్ళల్లో వాళ్ళ సైజ్కి వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం మాట్లాడితే ఒక్కసారి చెప్పినా సరిపోతుంది పిల్లలకి. అంతేగాని మనం వంటింట్లో ఎక్కడో ఉండి అరిచి బుక్స్ తీసావా, బెడ్రూమ్లో ఎక్కడో దుప్పట్లు మడతేస్తూ ఆర్ బట్టలు మడతేస్తూ చదువుతున్నావా, లేకపోతే బాత్రూంలో ఎక్కడో ఏదో చేస్తూ ఇది చేసావా అని అరుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్స్ట్రక్షన్ బ్రెయిన్కి వెళ్ళదు. వెళ్ళకపోయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు చెప్పి చెప్పి విసిగిపోయి ఉంటారు కదా, వచ్చి అరిసేస్తారు. సో అరిసినప్పుడు ఏమవుతుంది, సడన్గా ఒక జోల్ట్ అనమాట బ్రెయిన్లో న్యూరాన్స్కి. ఆ జోల్ట్ వచ్చినప్పుడు అమ్మో అని ఆ భయంలో చదవడానికి ట్రై చేసో స్ట్రెస్ ఫీల్ అవుతారనమాట. అయితే అప్పుడు మీరు తర్వాత ఈ జోల్టులు కనుక అలవాటు అయిపోతే పిల్లలు, మళ్ళీ మీరు నార్మల్గా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బ్రెయిన్ అది యాక్టివ్గా యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఈ జోల్టులకి అలవాటు అయిపోయింది. అందుకనే మనం పెరిగేటప్పుడు ఏమనేవాళ్ళు, దెబ్బ పడుతుంది అనే భయం ఉండాలి కానీ దెబ్బ కొట్టకూడదు అనేవాళ్ళు. ఎందుకు అని అంటే కొడితే ఇంతే కదా అనేసి అనుకుంటారు, అప్పచెప్పేస్తారు అని. అది ఎంత నిజం అంటే పిల్లల మీద అరవటం కూడా అది అన్ప్లెజెంట్ కాన్వర్జేషన్ బిట్వీన్ ఒక పేరెంట్ నుంచి చైల్డ్ కానివ్వండి, ఒక టీచర్ నుంచి చైల్డ్ కానివ్వండి, ఆర్ బిట్వీన్ అమాంగ్స్ ద చిల్డ్రన్ కానివ్వండి, అవసరం లేనిది అది. కానీ అంటే దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అని అంటే కార్డియల్గా ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి రెస్పెక్ట్ ఉండాలి, మన గొంతు మీద మన వాయిస్ మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉందనుకోండి. నేను అనవసరంగా అరవను, నాకు అలా అరవటం ఇష్టం లేదు, ఓకే నేను పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి చెప్తాను అని. మనకి ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఎంత ఎక్కువ ఉంటే పేరెంటింగ్లో అంత తక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. చాలా ఎన్లైట్నింగ్ ఉంది మీరు మాట్లాడుతుంటే.